కామారెడ్డి జిల్లాలో త్రిబుల్ సూసైడ్ మిస్టరీ ఇప్పట్లో వీడియోలా లేదు. ఎస్ఐ, కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురు కలిసి చనిపోయారా లేదా శృతిని కాపాడబోయి ఎస్ఐ, కంప్యూటర్ ఆపరేటర్ ప్రాణాలు కోల్పోయారా? ఇప్పుడిదే పోలీసుల మెదడును తొలిచేస్తున్న ప్రశ్న. వాచ్ ది స్టోరీ. కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ముగ్గురి అదృశ్య ఘటన విషాదంగా ముగిసింది. బిక్కునూరు ఎస్ఐ సాథెలే సాయి కుమార్, బీబీపేట కానిస్టేబుల్ కమ్మరి శృతి, బీబీపేటకు చెందిన కంప్యూటర్ ఆపరేటర్ తోట నిఖిల్ బుధవారం అదృశ్యం కాగా, శృతి, నిఖిల్ మృతదేహాలు అర్ధరాత్రి వేళ సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో లభించాయి. ఇక గురువారం ఉదయం సాయి కుమార్ మృతదేహాన్ని కూడా అదే చెరువులో కనుక్కున్నారు. ఈ చెరువు దగ్గర ముగ్గురు వస్తువులు కనిపించడంతో గాలించగా మృతదేహాలు బయటపడ్డాయి. ఇక బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఎస్ఐ సాయి కుమార్ తన కారులో వెళ్ళినట్టుగా బిక్కునూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డి మండలం నర్సన్నపల్లి శివార్లో ఆయన్ని శృతి, నిఖిల్ కలిశాక అక్కడి నుంచి 1 గంట ప్రాంతంలో అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు ప్రాంతానికి చేరుకున్నట్లుగా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించారు పోలీసులు. అనంతరం ముగ్గురు అదృశ్యమయ్యారనే సమాచారం అందుకున్న సదాశివనగర్ పోలీసులు అగ్నిమాపక శాఖ సిబ్బందితో బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ ఎస్ఐ కారు, శృతి, నిఖిల్ల పాదరక్షలు, ఇక సెల్ ఫోన్లు కనిపించడంతో ఎకాబిక్కిన 13 గంటల పాటు గాలించారు. అర్ధరాత్రి దాటాక 2 మృతదేహాలు, గురువారం ఉదయం మరో మృతదేహం కనిపించాయి. ఇక మెదక్ జిల్లాకు చెందిన ఎస్ఐ సాయి కుమార్కు భార్య, 3 ఏళ్ల కుమారుడు ఉండగా భార్య ప్రస్తుతం గర్భిణి. శృతికి వివాహం కాగా 5 ఏళ్ల కిందటనే విడాకులు తీసుకున్నారు. ఇక సంచలనంగా మారిన ముగ్గురి మృతి వెనకన్న మిస్టరీ తెలియడం లేదు. వీరు ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారా, క్షణిక ఆవేశంలో జరిగి ఉంటుందా అనేది తెలియడం లేదు. ఇక బలవన్ మరణాలకు పాల్పడితే సమస్య ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు మధ్య ఎలాంటి పరిచయాలు కొనసాగాయి, అవి వికటించి వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ప్రమాదకరంగా పరిణామించాయా, చర్చించుకొని పరిష్కరించుకునేందుకే వారు చెరువు వద్దకు వెళ్లారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. చర్చలు ఫలించకపోవడంతోనే శృతి చెరువులోకి దూకి ఉంటుందా, ఆమెను కాపాడే ప్రయత్నంలో నిఖిల్, సాయి కుమార్ ప్రాణాలు కోల్పోయి ఉంటారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక సమస్య గురించి తెలిసిన ముగ్గురు చనిపోవడంతో మరణాలను కారణాలేంటనేది బహిర్గతం చేయలేమంటూ పోలీసులు చెబుతున్నారు. ఇక బీబీపేట నుంచి బుధవారం ఉదయం నిఖిల్ తన బైక్పై కామారెడ్డి మండలం నరసన్నపల్లికి వచ్చారు. ఆ తర్వాత ఆయన ఎస్ఐ కారులో ఎక్కారు. నిఖిల్ బైక్ ఇప్పుడు ఎక్కడుందో తెలియడం లేదు. మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు సదాశివనగర్ ఠాణాలో పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురి మృతికి కారణాలు తెలుసుకునేందుకు వారి కాల్ డేటాను, వాట్సాప్ చాటింగ్ను పరిశీలిస్తున్నారు. ఇక ముగ్గురు వారం రోజుల నుంచి చాలాసార్లు గంటల సమయంలో ఫోన్లో మాట్లాడుకున్నారని, వాట్సాప్ మెసేజ్లు చేసుకున్నారంటూ పోలీసులు చెబుతున్నారు. వీటి ఆధారంగానే ఈ ఘటనకు ప్రధాన కారణాలను వెలికి తీసే పనిలో పోలీసులు ఉన్నారు. ముగ్గురి మృతి కేసు విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ సిందా శర్మ తెలిపారు. సీసీ ఫుటేజ్లతో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నామన్నారు. ఇక సాయి కుమార్ స్వగ్రామము మెదక్ జిల్లా కొల్చారం. రైతులైన సాతెలి శంకరమ్మ, అంజయ్య దంపతులకు ఒక కొడుకు సాయి కుమార్, ఒక కుమార్తె ఉన్నారు. ఇక సాయి కుమార్ నర్సాపూర్ BVRITలో బీటెక్ పూర్తి చేశారు. కానిస్టేబుల్ అయిన బాబాయి లక్ష్మీనారాయణను స్ఫూర్తిగా తీసుకొని ఎస్ఐ ఉద్యోగం సాధించారు. 2018లో విధుల్లో చేరారు. ఇక సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు, కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బీబీపేట, బిక్కనూరులో విధులు నిర్వహించారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. వ్యక్తిగత జీవితంలో పొరపాట్లతో ప్రాణాల మీదకు తెచ్చుకొని అయిన వారిని దిక్కులేని వాళ్ళని చేశారు. తనతో పాటు కలిసి చదువుకున్న మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన మహాలక్ష్మిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మహాలక్ష్మి 5 నెలల గర్భిణిగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.